హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎంసెట్ అంటే టిఎస్ ఎంసెట్ 2023కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ దీని ముందు వీడియోలో మీకు టిఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ గురించి దానిలో ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కెప్ట్ రెడీ ఫర్ ఫిల్లింగ్ ది డీటెయిల్స్ డ్యూరింగ్ ఆన్లైన్ సబ్మిషన్ అన్నారు. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ముందుగానే ఈ డేటా అంతా కూడా రెడీగా పెట్టుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఓకే ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ 10+2 అన్నారు. అంటే స్టూడెంట్స్ ఈ ఎంసెట్ రాసే వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అవ్వచ్చు లేదా 10+2 చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ని దగ్గరగా పెట్టుకోవాలి. అంటే వాళ్ళ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ రాసినటువంటి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ని దగ్గరగా పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అలాగే 10+2 క్లాస్ వాళ్ళు అయితే కానీ 10+2 హాల్ టికెట్ ని దగ్గరగా పెట్టుకోవాలి. అంటే 12th స్టాండర్డ్ యొక్క హాల్ టికెట్ అని అర్థం. నెక్స్ట్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడి గురించి చిన్న నోట్ కూడా ఇచ్చారండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ది క్యాండిడేట్ టు హ్యావ్ దేర్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అన్నారు. అంటే ఇక్కడ జనరల్ గా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వీళ్ళు హాస్టల్లో చదువుతూ ఉంటే కానీ ఆ హాస్టల్లో అక్కడ ఫిల్ చేసేటువంటి స్టాఫ్ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తారు. అలా కాకుండా ప్రతి స్టూడెంట్ కి ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళకే ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకుని ఆ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఈ అప్లికేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ అంటే ఇది పేరెంట్స్ అయినా ఇవ్వచ్చండి. ఎందుకంటే స్టూడెంట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ మొబైల్ నంబర్స్ యూజ్ చేయరు కాబట్టి ఈ మొబైల్ నంబర్ను మాత్రం పేరెంట్స్ ఇచ్చినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. అంటే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ లేదా దాని యొక్క ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రాసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ని దగ్గరగా పెట్టుకోవాలి. అంటే ఇది మార్క్స్ లిస్ట్ లో కూడా ఉంటుందండి. మీకు హాల్ టికెట్ ఉంటే ఎస్ఎస్సిది అంటే 10th క్లాస్ ది లేదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద కూడా ఉంటుంది. ఆ నెంబర్ ని రాసినా పర్లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జాగ్రత్తగా మంత్ డేటు అలాగే ఇయర్ రాయాలి. ఇది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అది మాత్రమే రాయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓన్లీ. అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే ఈ సేవలో మీకు పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇస్తారండి. దాని మీద కూడా ఒక బార్ కోడ్ ఉండి ఆ బార్ కోడ్ క్రింద ఒక నెంబర్ ఉంటుంది మీకు అప్లికేషన్ నెంబర్ అని. ఆ నెంబర్ ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ లో. నెక్స్ట్ పిహెచ్ ఎన్సిసి స్పోర్ట్స్ ఈడబ్ల్యూఎస్ ఎట్సెట్రా అన్నారు. ఇంకా అడిషనల్ గా ఏదైనా ఉంటే పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సిసి సర్టిఫికెట్స్ అలాగే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ కానీ ఉంటే రీసెంట్ గా అంటే ఈ సంవత్సరానికి మాత్రమే ఉంటే ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. అలాగే అంతేకాకుండా నెక్స్ట్ ఇన్కమ్ బిలో 1 lakh ఆర్ అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs ఆర్ 2 lakhs అండ్ అబోవ్ రూపీస్ అన్నారు. అంటే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సంవత్సరానికి ఎంత ఉంది అంటే ఆదాయం అంటే తల్లిదండ్రులు ఇద్దరిది కలిపి రాయాలండి. అది ఇన్కమ్ ఎంతో మీ పేరెంట్స్ని అడిగి ఆ అమౌంట్ ని మీరు అప్లికేషన్ లో ఫిల్ చేసేటప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టడీ ఆర్ రెసిడెన్స్ ఆర్ రెలివెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ లాస్ట్ 12 years. అంటే ఎక్కడ చదువుకున్నారు అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికెట్ ఫస్ట్ క్లాస్ నుండి కానీ లేదా మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ అని ఆల్రెడీ మీకు ఈ సేవల్లో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉన్నా సరే లేదా ఈ రెండు లేకపోతే వీటికి రెలివెంట్ గా ఇంకా ఏదైనా సర్టిఫికెట్ ఉంటే వాటిని కూడా మీరు లోకల్ స్టేటస్ ని డిఫైన్ చేసేలాగా అంటే లోకల్ స్టేటస్ కి ప్రూఫ్ లాగా ఈ సర్టిఫికెట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇంకా ఏమేం కావాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి డేటా ఇది వెబ్ లింక్ అండి. ఈ వెబ్సైట్ లింక్ మీరు టైప్ చేసి గూగుల్లో సర్చ్ చేసినట్లయితే టిఎస్ఎంసెట్ 2023 వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ 900 రూపీస్ 500 rupees for SC ST PH candidates only and late fee if applicable by opting any of the following two modes of payment అన్నారు.
అంటే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మీకు ఫీజు ఎంత కట్టాలి అనే దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ అయితే 900 రూపాయలు పే చేయాలండి. ఇది ఏదర్ ఇంజనీరింగ్ కానీ లేదా అగ్రికల్చర్ అండ్ మెడికల్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే అప్లై చేస్తే అప్పుడు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 900 రూపాయలు కట్టాలి. అది ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపాయలు కట్టాలి. అలా కాకుండా ఎంబైపీసీ స్టూడెంట్స్ ఒకవేళ రెండింటికి అప్లై చేశారనుకోండి, అంటే అర్థము మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ ఆప్షన్ ని చూజ్ చేసుకునేటప్పుడు రెండు కలిపి ఉన్నటువంటిది ఈ అండ్ ఏఎం అనే ఆప్షన్ కానీ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ పే చేయాల్సినటువంటి అమౌంట్ 1800 రూపాయలు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ కి 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇవి వితౌట్ లేట్ ఫీ, అంటే ఎటువంటి పెనాల్టీ లేకుండా ఏప్రిల్ 10వ తారీఖు లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే పే చేయాల్సినటువంటి అమౌంట్. ఒకవేళ కానీ ఈ డేట్ తర్వాత కానీ మీరు సబ్మిషన్ చేసేట్లయితే అప్పుడు మీకు పెనాల్టీ 250 రూపీస్, 500 రూపీస్, అలాగే 2500 రూపీస్, 5000 రూపీస్తో డిఫరెంట్ డేట్స్ మీకు ఇవ్వటం జరిగింది. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను క్లియర్గా ఇచ్చానండి. లేదా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుంటే క్లియర్గా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 మోడ్స్లో పేమెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదండి, ఆ అమౌంట్ని. ఫస్ట్ మోడ్ వచ్చేసి టిఎస్ఏపి ఆన్లైన్ సెంటర్స్, అంటే మనకి ఈ సేవా సెంటర్ ఎలా ఉంటుందో అలాగే టిఎస్ఏపి ఆన్లైన్ సెంటర్స్ అని ఉంటాయండి, అక్కడికి వెళ్ళి పే చేయొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, అంటే ఈ 3 మోడ్స్ కూడా ఆన్లైన్ పేమెంట్స్ అండి. అంతేగాని గూగుల్ పే, ఫోన్ పే ఇవి వర్కౌట్ అవ్వండి, ఇవి యూజ్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ పేమెంట్ క్యాండిడేట్ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అబౌట్ ది రిసీప్ట్ ఆఫ్ అమౌంట్. అంటే ఈ అమౌంట్ పే చేయడం కానీ సక్సెస్ అయితే అప్పుడు స్టూడెంట్ కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది, అలాగే ఈమెయిల్ కూడా వచ్చింది. మీరు ఏ నెంబర్ అయితే ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి అలాగే ఆ మెయిల్ ఐడికి మాత్రమే ఈ ఫీజు కట్టినట్టు రిసిప్ట్ కూడా వచ్చింది అనమాట. నెక్స్ట్ యూజ్ ది పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు. అంటే మీరు మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ లో ఈ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ని నోట్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ నెంబర్ ని టైప్ చేస్తేనే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ విత్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు వెరిఫై ఆల్ ది డీటెయిల్స్ కేర్ఫుల్లీ అండ్ ప్రెస్ సబ్మిట్ బటన్. అంటే ఆ తర్వాత వన్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసి ఒకసారి వెరిఫై చేసుకొని కేర్ఫుల్ గా ఆ తర్వాత ఫైనల్ గా సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి జనరేటెడ్ విచ్ కంటైన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాంగ్ విత్ ఫిల్డ్ ఇన్ డీటెయిల్స్. మీరు సబ్మిషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది, ఓకే, సాఫ్ట్ కాపీ. దాన్ని మీరు కంప్యూటర్లో కానీ మీరే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే దాన్ని సేవ్ చేసుకోండి. అలాగే దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఒకటి హార్డ్ కాపీ మీ ఫైల్లో కూడా పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్లో ఏముంటాయంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి, అలాగే ఈ అప్లికేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఫిల్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ ఉంటే పొరపాటున దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఏప్రిల్ 12వ తారీఖు నుండి 14 దాకా టైం ఇచ్చారు కాబట్టి ఆ 3 days లో మీరు కరెక్ట్ చేసుకునే వీలుంటుంది. Candidate is required to take printout of filled in online application and is to be submitted to the invigilator during the examination after affixing a recent color passport size photograph అన్నారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని ప్రింట్అవుట్ తీసి మీ ఫైల్లో పెట్టుకుంటారు. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తో పాటుగా ఈ అప్లికేషన్ ను కూడా తీసుకొని వెళ్ళాలి. అప్లికేషన్ మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటోని రీసెంట్ గా తీయించుకున్నది ఒకటి దాని మీద అంటించి తీసుకొని వెళ్ళాలి. అది ఆ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది, మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ యూజ్ ద రిజిస్ట్రేషన్ నంబర్ ఫర్ ఫర్దర్ కరెస్పాండెన్స్ అన్నారు. ఈ అప్లికేషన్ మీద వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నంబర్ని
తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో కూడా యూస్ చేయాల్సి వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంటే మీరు ఆల్రెడీ TSMSET కి సంబంధించి ఒక నోట్బుక్ పెట్టుకొని ఎంటర్ చేసుకుంటున్నారు కాబట్టి దానిలోనే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా మీరు క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడీస్ అలాగే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఆ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. అవి తర్వాత మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ TSMSET 2023 అన్నారు. అంటే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే మీకు ఈ TSMSET ఎగ్జామ్లో మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, అసలు మీరు క్వాలిఫై అవ్వాలి అంటే దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. The qualifying percentage of marks for the TSMSET 2023 is 25% of the maximum marks for consideration for ranking అన్నారు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉంది అనుకోండి, అంటే 25 మార్కులు వస్తే గానీ అప్పుడు మీకు ర్యాంక్ ఇవ్వడానికి వీలుండదు. అంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్ అన్నమాట. అంటే ఈ 25 కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది అంటున్నారు. ఓకే, ఇది ఎవరికి అంటే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి, ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి. అదే ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST అయితే గానీ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ అన్నారు. అంటే వీళ్ళకి ఇంకా మినిమం మార్క్స్ ఇన్ని ఉండాలి అని ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు, అంటే ఇంకా మెన్షన్ చేయలే వాళ్ళేమి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా TSMSET కి సంబంధించి కానీ సపోర్ట్ కావాలి అన్నా సరే తప్పకుండా పెయిడ్ సర్వీసెస్ కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.